మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన అమ్మడి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు నా తండ్రి మమ్మల్ని ఎంతో కాచి కాపాడి రక్షించిన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నిజంగా నా తండ్రి, ఈరోజు ఈ సమయం చూడగా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారయ్యా. అయ్యా, ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే ఇది కేవలం నీ కృపేనన్నా, ఇది కేవలం నీ కృపే ప్రభువా. అయ్యా, ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్ష నా తండ్రి ప్రభువా. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా నీ సన్నిధానికి వస్తున్నామయ్యా. ఏదో వస్తున్నా వెళ్ళిపోతాం అన్నది కాదు కనయ్యా. అయ్యా, ఈరోజు ఏవేళ ప్రవక్త ద్వారా చక్కని మాట అందించిన దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని కన్నీరు విడుచుతూ పశ్చాత్తాపముతోని మా హృదయాలను చింపుకొని ఆ హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అయ్యా, మా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్న వాగ్దానం చేసావు కదా నాన్న, గొప్ప కార్యాలు చేస్తున్న వాగ్దానం చేసావు కదా నాన్న. అయ్యా, కొత్త ధాన్యముతోని, కొత్త ద్రాక్ష రసముతోని, కొత్త తైలముతోని, అయ్యా ఎంత కావాలంటే అంత ఆశీర్వాదంతోని మమ్మల్ని నింపుతాను వాగ్దానం చేసే దేవుడు కదా నా తండ్రి. అయ్యా, అన్ని జనులు ఎదుట మమ్మల్ని సిగ్గుకరంగా అవమానకరంగా ఉంచకుండా అయ్యా, నా జీవునికి అన్నిటికి సిగ్గులుందరని వాగ్దాన పూర్వకతపడి ప్రార్థిస్తున్నానయ్యా. ఒకసారి సంఘ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డ జీవితంలో ఏ గొప్ప కార్యాలు కావాలని ఆశపడుతున్నారు, ఏ నూతన కార్యాలు కావాలని ఆశపడుతున్నారు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ వేదనతో కన్నీటితో బాధపడుతున్నారు, ఏ అప్పుల సమస్యతో బాధపడుతున్నారు, వాటన్నిటిని జయించాలంటే గుడికి ఎంతవరకు నా తండ్రి జరిగించిన దేవుడానికి వందనాలు తెలుస్తున్నాయి. అయ్యా, ముందున్న సమయం అంతా మీ చేతులు అప్పగిస్తూ మీరుగా దీవించి ఆస్వరించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్న మా